అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 357వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం. ధార్మికము ఆధ్యాత్మికంలో మీకు మరొక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. భౌతిక జగత్తులోనండి మనం కేవలము చదివేసి విడిచిపెట్టేస్తామండి. కేవలము పఠన పారాయణ శ్రవణ, తర్వాత ప్రచార ప్రసారం. ముఖ్యమైన విషయం ఏంటి? ఆచరణ. ఆచరణ చేసినట్లయితేనే, చూసారా మీరు రకరకాలుగా వంటకాలు చేస్తారు, మిఠాయిలు చేస్తారు, గులాబ్ జామున్, రసగుల్లా, జిలేబీ, పకోడీ అన్నీ చేస్తారు. తినకపోతే అన్నీ ఉంటాయండి. 100 వంటకాలు ఉన్నాయి ఎదురుకుండా. తినకపోతే ఏమవుతుందండి? ఈ తినడం అంటే ఆచరణ. ఎప్పుడైతే తినడం మొదలు పెడతారో, అబ్బా ఎంత బాగుంది, అది రసగుల్లా ఎంత బాగుంది, గులాబ్ జామున్ ఎంత బాగుంది, అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్మెంట్ అనేది ఎందుకు కనబడతలేదంటే, ఎందుకు మనం అనుభవం చేయలేకపోతున్నాం అంటే, ఈ ఆచరణ అనేది లోపం. ఆచరతి శ్రేష్ఠ. ఇప్పుడు ఈ ఎపిసోడ్ నుంచి మొదలుకొని నేను మీ దృష్టికి మరొక అంశాన్ని తీసుకొస్తున్నాను. ఇప్పటికే మనం పతంజలి యోగ శాస్త్రం అనండి, లేకపోతే భజగోవింద శ్లోకాలు అనండి, ఇప్పుడు ఉపనిషత్తులు తీసుకుంటున్నాము. మన మహాభారతంలో ఒక కథ ఉంది. మహాభారతంలో ఏంటంటే, పాండవులంతా కూడా అరణ్యవాసం చేస్తుండగా వాళ్ళకి దప్పిక కలుగుతుంది. దప్పిక కలిగితే ఆ పక్కనే ఉన్నటువంటి బావిలో నుండి వాటర్ తీసుకురమ్మని చెప్పి, నీళ్లు తీసుకురమ్మని చెప్పి భీముడిని పంపిస్తాడు యుధిష్ఠిరుడు, ధర్మరాజు. అర్థమైందండి? అక్కడ భీముడు వెళ్తాడు. వెళ్ళేటప్పటికీ అక్కడి నుంచి అందులో నుండి ఒక వాయిస్ వస్తుంది. బావిలోంచి నీళ్లు తీసే లోపల ఒక వాయిస్ వస్తుంది. అర్థమైందండి? యక్షుడు అనేటువంటి గంధర్వుడు ఏమంటాడు, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పినట్టయితేనే నీకు నీరు తీసుకోవడానికి అనుమతి ఉంది, లేకపోయినట్లయితే నీవు ఈ బావిలోనే పడి చనిపోతావు, మరణిస్తావు అంటాడు. ఆయన కేర్ చేయకుండా నీళ్లు తీసుకోవడానికి వెళతాడు. అందులో పడిపోతాడు, స్పృహ కోల్పోతాడు. తర్వాత ఏమవుతుంది, ఎంతకి రాలేదు ఏంటి భీముడు అని చెప్పి తర్వాత అర్జునుడిని పంపిస్తాడు. అర్జునుడు కూడా వెళతాడు. ఆ విధంగా అర్జునుడికి కూడా అదే వాయిస్ వస్తోంది, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలకు సమాధానం కావాలి, ఆ ప్రశ్నలకి సమాధానం చెబితేనే నీకు నీళ్లు దొరుకుతాయి, లేకపోతే మీ బ్రదర్కి పట్టినటువంటి గతి నీకు కూడా పడుతుంది. నేను కూడా కేర్ చేయకపోతే, నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన కూడా స్పృహ కోల్పోతాడు. స్పృహ అంటే ఏంటి? టెంపరీగా ఒక మృత్యువు లాంటిది అనుకోండి, మరణిస్తారన్నాడు కదా. తర్వాత ఇదే కోణంలో మళ్ళీ సహదేవుడు, మళ్ళీ నకులుడు కూడా వెళ్తాడు. వాళ్ళు కూడా ఆ విధంగానే అందులో పడిపోతారు, స్పృహ కోల్పోతారు. ఇంతకీ ఏమిటి సంగతి అని చెప్పి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు వారే వెళ్తారు. అర్థమైందండి? వారే వెళ్ళి అసలు ఏమిటి, ఎందుకు జరుగుతుందని చెప్పి వాడు వెళ్ళగానే కూడా ఆ యక్షుడు అనేటువంటి గంధర్వుడు ఇదే వాయిస్ మళ్ళీ వినిపిస్తాడు. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తేనే మీ వాళ్ళంతా బ్రతుకుతారు, నీకు నీరు కూడా దొరుకుతుంది అంటాడు. అప్పుడు ఆ ప్రశ్నలు చెప్తాను సమాధానం, నేను ఆ ప్రశ్నలు చెప్పునైనా అంటాడు. అర్థమైందండి? దానినే మనకి భగవద్గీత, మన ఏంటంటే ధార్మిక జగత్తులో, భౌతిక జగత్తులో యక్ష ప్రశ్నలు అంటారు. అవన్నీ తెలుసును, మనకు ఉన్నాయి కదా, ఇవన్నీ కొత్తగా పుట్టించినవి ఏం కాదు కదా. యక్ష ప్రశ్నలు అని ఉన్నాయి. అందులో కొన్ని ప్రశ్నలు, మనం ముఖ్యమైన ప్రశ్నలు తీసుకుని ప్రతి ఎపిసోడ్లో స్టార్టింగ్లో ఒక ప్రశ్న, దానికి సమాధానం ధర్మరాజు గారు, అంటే మామూలుగా భౌతిక ధార్మిక జగత్తులో శాస్త్రాల్లో ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్పాడు అన్న విషయం తెలుసుకుంటే మనకు కాస్త కొంచెం మనకు ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతామండి. ధార్మికంలో చదువుకున్నాం అంతే, యక్షుడు ప్రశ్నలు వేశారు, ఇవన్నీ ప్రశ్నలు, ఇవన్నీ సమాధానాలు. ఏమైంది? ఏం చేయలేదు కదా. ఆ ప్రశ్నలు, ఆ సమాధానం ఉండి ఏమైనా నీతి తెలుసుకున్నామో, ఏమైనా మన జీవితాన్ని ఉద్ధరింపబడిందా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ధార్మికములో నా యొక్క జీవితము బాగుపడాలి, నేను చాలా ఉన్నతంగా ఎదగాలి, నాలో ఉన్న విషయ వికారాలు తొలగాలి, భగవంతుని యొక్క ప్రాప్తి పొందాలి, ఇటువంటి ఏ లక్ష్యం లేదండి. అని ముందుగా మీకు చక్కటి ప్రశ్న,
మొదటి ప్రశ్నగా యక్ష ప్రశ్నలో మొదటిది. అందరికి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం ఏమిటి అడుగు, పరమ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటి అడుగుతాడు. దానికి ధర్మరాజు గారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటాడండి, ప్రపంచంలో ఎంతో మంది మృత్యుబాధ పొందుతున్నారండి. ప్రతి కుటుంబంలో కూడా ఈ చనిపోవడము, మరణించటము ఇది సర్వసాధారణము. అయినా కూడా మనిషి ఏమనుకుంటాడంట, నేను మాత్రం పర్మనెంట్ గా బ్రతుకుతాను అనుకుంటాడు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయంగా చెప్పాడండి. అర్థమైందండి. సో ఈ విధంగా మనం తదుపరి ఎపిసోడ్లో మరొక ప్రశ్నతో మనం తెలుసుకుందాం. ఎన్ని ప్రశ్నలు అయితే వీలైతే అన్ని ప్రశ్నలు తెలుసుకుందామండి. తెలుసుకుంటే ఏమై అర్థమైంది కదా. ఏమిటైందండి, ప్రతి ఒక్కడు చనిపోతాడని తెలుసు కానీ జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ అని తెలుసు కానీ నేను కూడా కోల ఉన్నాను కదా, నేను కూడా వెళ్ళిపోతాను కదా, ఇక్కడ ఈ భూమండలం మీద నా యొక్క పాత్ర టెంపరరీ కదా, నా బంధువులు మిత్రులు అనే వాళ్ళు టెంపరరీ కదా, నాకున్నటువంటి పేరు ప్రతిష్టలు భోగభాగ్యాలు టెంపరరీ కదా, నాకున్న పదవులు కిరీటాలు టెంపరరీ కదా, ఈ శరీరం కూడా నాకు కూడా పర్మనెంట్ గా ఉండదు కదా, మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి కదా. ఇవేవి సొంతానికి అప్లై చేసుకోవడం. జ్ఞానం ఉన్నది, అది అది ఆశ్చర్యకరమైన విషయం అని ఆ ధర్మరాజు గారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని పక్కన పెట్టి మనము ఉపనిషత్తుల్లో పొద్దామండి. ఒక్కసారి ఒక్క క్షణం ఫ్యాన్ వేసుకోలేదు, వేసుకుంటారు. ఇప్పుడు ఉపనిషత్తులో కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అండి. ఎక్కడ తిరగేసినా ఏ శాస్త్రం పట్టుకున్నా మీకు ఆత్మజ్ఞానం తప్ప ఇంకొకటి ఎక్కడ లేదండి. దయచేసి గమనించండి, మీ అంతటి మీరే తెలుసుకోవచ్చు. ఎంత వీలైతే అన్ని విధాలుగా నా మనసు నడుస్తూ ఉంటుంది అనమాట. అందులో ఏముంది, ఇందులో ఏముంది, ఇందులో ఏముంది, అందులో ఏముంది అర్థమైంది. ఎక్కడ టచ్ చేసినా కూడా ఆత్మ 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 ఆత్మ. అది థియరీలో అర్థం చేసుకున్నాం. ఆత్మ అంటే ఒక థియరీలో అర్థం చేసుకున్నాం. చనిపోయినప్పుడు ఆత్మశాంతి కలుగుగాక, తర్వాత మనం 24 గంటలు నేను దేహం అనేటువంటి భ్రమలోనే జీవితం గడపాలి. అందుకనేనండి ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం. ఎందుకు ఎదుగుతామంటే అసలు ఆధ్యాత్మికత అంటేనే ఆత్మజ్ఞానం కదా. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, నిత్యము ఆత్మ చింతన ఉండాలంటే అసలు ఆత్మ ఎక్కడ ఉన్నది, ఏం చేస్తుంది, ఆత్మ ఫంక్షన్ ఏంటి, ఆత్మకి శరీరానికి ఉన్న సంబంధం ఏమిటి మనం తెలుసుకోవాలి కదా. భగవద్గీతలో చెప్పినప్పటికి కూడా మనం ఏం చేసాము, దాన్ని ధార్మిక కోణంలో అర్థం చేసుకున్నాం కానీ ఆధ్యాత్మిక కోణములో అర్థం చేసుకోలేదు. భగవంతుడు ఏమంటున్నాడు, సత్యము నేనొక్కడే సత్యము అంటున్నాడు. మాం వేత్తి తత్వత, తత్వము అంటే సత్యము, తత్వం అంటే యథార్థం, తత్వం అంటే వాస్తవము. నేను ఒక్కడే భగవంతుడిని ఎవరని చెప్పారా ప్రపంచంలో మీకు ఇప్పటిదాకా? నేను ఒక్కడే భగవంతుడిని, మీరందరూ నా పిల్లలని ఏ దేవతా స్వరూపం మీతో మాట్లాడిందా, లేకపోతే ఏ సాధువు సంతు చెప్పారా, ఏ ధర్మపితలు చెప్పారా? ఇక్కడ భగవంతుడు పితాహమస్య జగత అంటుంటే ఆ విషయాన్ని మనం థియరీగా తీసుకొని విడిచిపెట్టేసేవంటి. పితా అహం జగత, జగత అంటే మీరు ఉన్నారు, నేను ఉన్నాను కదా, అందరూ ఉన్నాం కదా. ఇది ఆధ్యాత్మికం అంటే ఇది ఆధ్యాత్మికం. అందుకని ఆధ్యాత్మికంగా నన్ను తెలుసుకున్న వాళ్ళు కొద్ది మంది మాత్రమే మాం వేతి తత్వత. 7వ అధ్యాయం 3వ, ప్రతి ఎపిసోడ్ లో నేను చెప్తున్నా 7వ అధ్యాయం 3వ అండర్లైన్ చేసుకోండి. మాం వేతి తత్వత స మహాత్మ సుదుర్లభ అంటాడు 7వ అధ్యాయం 19. అదే ఏంటి, ఈ యొక్క కాలచక్రంలో ఇది ఆఖరి జన్మ నాయన, తర్వాత చెప్పలేదనొద్దు, నేను నీ తండ్రిని, భగవంతుణ్ణి, పరమాత్మని, ఈశ్వరుణ్ణి, నీవు ఆత్మవి, ఆత్మల తండ్రి పరమాత్మని. ఈ యొక్క శరీరం ద్వారా ఈ శరీరాన్ని నువ్వు గాని వ్యర్థం చేసుకున్నావా ఇంద్రియ సుఖాల కోసము, లేకుండా భౌతిక సుఖ సాధనాలను పోగు చేసుకోవడం కోసము, ధన సంపాదన కోసము, ఈ వస్తు వైభవాల్లో అదే అదే స్వర్గం అనుకుంటూ గడపడం కోసము. ఏంటంటే ఈలో న్యూస్ పేపర్ గంట చదువుతామండి, టీవీ సీరియల్స్ అన్ని గంటలు చూస్తాం, నిద్రలు గంటలు పోతాం, వంట గదిలో గంటలు గదుపుతాం, అందులోంచి ఒక పావుగంట, ఇందులోంచి ఒక పావుగంట, ఇందులోకి పావుగంట, ఇందులో ఒక పావుగంట తీసి మీ జీవితాన్ని ఉద్ధరించుకోలేరా? ఉద్ధరించుకోకూడదని ఎవరైనా చెప్పారా? ఉద్ధరేదాత్మనాత్మానం అన్నాడు కదా అక్కడ 6వ అధ్యాయం 5వ శ్లోకం. నీవు ఉద్ధరించుకుంటే ఆత్మ నీ యొక్క ఉన్నతి కోసం పాటుపడుతుందంట, నిన్ను చాలా శ్రేష్టాతి శ్రేష్టమైన స్థితిలో పెడుతుందంట. ఒకవేళ కానీ నీవు అటు
అటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని నీవు గాని నిర్లక్ష్య వైఖరితో విస్మరించినట్లయితే నీలో అజ్ఞానములో ఉన్న నీలో ఉన్న ఆత్మ నిన్ను అధః పాతాళానికి నెట్టివేస్తుంది అంటున్నాడు. అదే ఉత్తరాయధాత్మ 6వ అధ్యాయం 5వ శ్లోకం దయచేసి గమనించండి. అక్కడ బంధువు అంటాడు, శత్రువు అంటాడు. బంధువు శత్రువులు అంటే ఎవరో కాదండి. కౌరవులు పాండవులు కొట్టుకున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. కొద్ది మంది మాత్రం ఎలా తెలుసుకున్నారు అది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇది నారాయణ ఉపనిషత్తు అండి. మంత్రం 4వ మంత్రం నారాయణోపనిషత్తు. నారాయణ నారాయణ నారాయణు అంటే నారాయణ ఉపనిషత్తు మంత్రము 4 అన్నాడు. చాలా అద్భుతం అండి. ఇందులో చాలా అద్భుతం అండి. ఈ ఒక్క ఎపిసోడ్ లో ఇందులో ఎన్ని ఉన్నాయండి? మొత్తం 9 సూత్రాలు ఉన్నాయి. ఆత్మ యొక్క 9 సూత్రాలు ఉన్నాయండి. ఇది తెలుసుకున్నారు మీ జీవితం మారిపోతుంది. నిజంగా ఉపనిషత్తులు అంటున్నారు కదా. ఉపనిషత్తులు ఏమున్నాయి? ఉపనిషత్తుల్లో ఆత్మజ్ఞానమే ఉంది. వేదాల్లో ఏముంది? అందులో ఆత్మజ్ఞానమే ఉంది. బ్రహ్మసూత్రాలు ఏముంది? అందులో ఆత్మజ్ఞానమే ఉంది. ఆ ఆత్మజ్ఞానము లేని శాస్త్రం లేదు. బైబిల్ చదివితే ఆత్మజ్ఞానమే ఉంది. ఖురాన్ చదివితే ఆత్మజ్ఞానమే ఉంది. గురు గ్రంథ సాహిబ్ చదివితే ఆత్మజ్ఞానమే ఉంది. బౌద్ధ ధర్మ యొక్క గ్రంథము ధమ్మపాద ఆత్మజ్ఞానమే ఉంది. అందుకనే సర్వశాస్త్రమయి శిరోమణి శ్రీమద్ భగవద్గీత అన్నారు. గీతా జయంతి ఎందుకు జరుపుకుంటున్నాం? అన్ని శాస్త్రాల సారమంతా కూడా మీకు 574 శ్లోకాలు ఇవ్వడం జరిగింది. ఆ సారాన్ని కూడా మనం చదువుకుంటే, కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసుకుంటే ఇంక మన జీవితాన్ని ఉద్ధరించే శాస్త్రం ఏమైనా ఉందా? ఇంకా ఒక్కసారి నారాయణ చదువుదామండి. ముందు ముఖ్యంగా నేను మొత్తం శ్లోకం అంతా రాసుకున్నాను. పదం పదం కాకుండా శ్లోకం అంతా చదివితే అందులో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి, ఆ ప్రభావం మీకు బాగా కనబడుతుందని శ్లోకం కూడా రాసుకున్నాను. తర్వాత ప్రతి పంక్తి మనం చదువుకుందాం. 9 పంక్తులు ఉన్నాయి. శ్లోకము: స ఏష నిత్య ఆత్మ, స ఏష నిత్య ఆత్మ, లెక్క పెట్టుకోండి. స ఏష నిత్య ఆత్మ, నిత్య శుద్ధో, నిత్య బుద్ధో. ఏమండి? స ఏష నిత్య ఆత్మ, నిత్య శుద్ధో, నిత్య బుద్ధో, నిత్య నిర్మల, నిత్య సుఖ, నిత్య స్వరూప, నిత్య ఏక, నిత్య ఆత్మ, నిత్య బోధ. స ఏష నిత్య ఆత్మ, నిత్యానంద, నిత్య ముక్త అన్నాడు. సుమారు 9 నిత్య 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 అని ఒక 9 సార్లు ఉన్నాయి. 12 సార్లు ఉన్నాయి. నిత్య అన్న పదం 12 సార్లు రాసుకున్నారు. శాశ్వతుడు, కాలము మరణానికి అతీతుడు. గుర్తుపెట్టుకోండి. తిరుగులేని తిరస్కరించలేని సత్యాలు చెప్తాను. ఎవరైనా మీకు ఈ ఆత్మ చనిపోతుంది, ఆత్మ పోతుంది, ఆత్మ ఉనికి లేదు అని అని అడగండి. ఎవరినైనా ప్రూవ్ చేయమని అడగండి. నేను ప్రూవ్ చేస్తున్నాను కదా ఆత్మ అనిత్యం అని చెప్పి, ఆత్మ నిత్యం అని చెప్పి. జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. 2వ అధ్యాయం 20వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచయనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు చదువుకోండి దయచేసి. 20 శ్లోకాలు చదవండి. మొత్తం 20 శ్లోకాలు ఆత్మజ్ఞానం గురించి. తర్వాత క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అందులో తీయండి. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరం యొక్క యజమాని క్షేత్రజ్ఞుడు, పొలం యొక్క యజమాని. ఇవన్నీ ఎవరి కోసం చెప్పినట్టు? 850 కోట్లు కూడా మాకు సంబంధము లేదు భగవద్గీతతో, లేక ఇతర శాస్త్రాలతో. మేము చదువుకుంటాము, కేవలం కాలం గడుపుతూ ఉంటాము, కాలక్షేపం చేసుకుంటా ఉంటాం. ఈ శాస్త్ర పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసుకుంటూ అందరికీ చెప్తాం. మనకి పనికిరాంది మిగతా వాళ్ళకి ఎలా పనికొస్తుందండి? మీరు ఏదైనా ఒక శాస్త్రాన్ని ఇతరులకు బోధిస్తున్నారంటే అందులో ఉన్న విషయాలు మీకు అర్థమయ్యి మీ జీవితాన్ని, అరే నా జీవితాన్ని చక్కగా చేసింది, నాలో ఉన్న శక్తులన్నీ, నాలో ఉన్నటువంటి బలహీనతలన్నీ పోగొట్టి, నాలో ఉన్న వికారాలన్నీ పోగొట్టి దివ్య గుణాలు నింపుతుంది, బ్రహ్మాండంగా ఉన్నాను, నా జీవితం బాగుంది, సంబంధాలు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది,
ఈ విధంగా అనుభూతి చేస్తే మిగతా వాళ్ళు చెప్తే అతుక్కుంటుంది కదా. ఏ శాస్త్రం అయితే మీకు పనికి రాలేదో ఇతరులకు చెప్పడానికి ఎలా పనికొస్తుంది? ఇతరులు ఎలాగ దాన్ని ఆస్వాదిస్తారు, ఎలా తీసుకుంటారు? ఒక్కసారి గమనించండి ఇందులో. ఏష నిత్య ఆత్మ అంటే చెప్పాను కదా, ఇదే ఆత్మ, ఇదే ఆత్మ నిత్యుడు, శాశ్వతుడు, కాలం మరణం అతీతుడు అన్నాడు. దానికి భావం ఏమిచ్చాడు? ఆత్మ పుట్టుక మరణము మార్పులకు లోబడదు. శరీరానికి మార్పులు ఉంటాయి. తల్లి గర్భంలో పిండము తర్వాత వస్తుంది, డెలివరీ తర్వాత మళ్ళీ పెరుగుతాడు, బాల్యం, ఎవరు వృద్ధాప్యం, మళ్ళీ మరణిస్తాడు. ఇవన్నీ మార్పులు ఉంటాయి. శరీరానికి సైజు పెరుగుతుంది. చిన్న పిల్లవాడు చనిపోయిన పెద్ద ముసలివాడిగా అవుతాడు కదా, శరీరం సైజు పెరుగుతుంది. ఆత్మ మారదు. పండు ముసలివాడిలో ఇంత పెద్ద ఆత్మ ఉంటుంది, చిన్న పిల్లవాడిలో ఇప్పుడు చిన్న ఆత్మ ఉంటుందని ఉందా ఎక్కడైనా? ఆత్మ పుట్టుక మరణం మార్పులకు లోబడదు. శరీరం మారుతుంది కానీ ఆత్మ అదే చైతన్య రూపంగా ఉంటుంది. ఎందులో వచ్చిందని నారాయణ ఉపనిషత్తు మంత్రము 4 చదువుకోండి. రెండవది నిత్య శుద్ధో అన్నాడు. నిత్య శుద్ధో అంటే నిత్య శుద్ధ. శుద్ధో అంటే శుద్ధ. ఆత్మ ఎల్లప్పుడూ పవిత్రుడు, దోషరహితుడు అన్నాడు. ఆత్మ ఎల్లప్పుడూ పవిత్రుడు, దోషరహితుడు. దీని భావం ఏమిచ్చాడండి? పాపాలు, మలినాలు, ఆ జ్ఞానము అన్ని ఆత్మకు తాత్కాలికమైన మాయమేఘాలు మాత్రమే. ఆత్మ ఒరిజినల్ గా చాలా ప్యూర్ అండి. ప్యూర్ అంటే ప్యూర్, డివైన్ క్వాలిటీ. ఆ ఒరిజినల్ స్టేజ్ లోకి తీసుకొని వెళ్ళడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒరిజినల్ గా చాలా గోల్డెన్ కలర్ లో ఉందన్నమాట. బ్రహ్మాండంగా డివైన్ గా ఉంది. అర్థమైందండి? దాంట్లో లేయర్స్ వచ్చేసాయి. ఈ ఎన్నో జన్మల సంస్కారాలన్నీ చేరిపోయి ఈ దేహాలు మార్చుకుంటూ 84 జన్మలు మార్చుకుంటూ ఉన్నాం కదా. ముఖ్యంగా 63 జన్మలు, 63 శరీరాలు మార్చుకున్నాం, వస్త్రాలు మార్చుకుని ఏమైపోయింది? లోపటికి వెళ్ళిపోయాయి. ఆ గుణాలు మాయమైపోలేదు, లోపల ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? యోగం ద్వారా ఏం చేయాలి? లేయర్స్ ని కట్ చేయాలి. కట్ చేస్తే ఏమవుతుంది? ఒరిజినల్ గా ఒక్కసారి ఒక 5% కట్ చేశారనుకోండి, 5% మీలో డివినిటీ వస్తుంది. 10% కట్ చేశారు. అలా మెల్లిమెల్లిగా అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన సంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి అన్నారు. అభ్యాస వైరాగ్యాల ద్వారా మీరు ఈ యొక్క కంట్రోల్ చేసుకుని ఆత్మలో ఉన్న గుణాలను బయటికి తీసుకున్నట్టు మనం మనస్సును నిగ్రహించుకోవచ్చు అంటున్నాడు. మనసు పరిపరి విధాలుగా అటుపోతుంది, ఇటుపోతుంది, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఎన్నో కోరికలు కోరుకుంటూ ముందుకు వెళుతుంది కదా. ఏమంటున్నాడు ఇక్కడ? శుద్ధు అంటే ఏమన్నాడు? ఆత్మ ఎల్లప్పుడూ పవిత్రుడు, దోషరహితుడు అన్నాడు. దానికి భావం ఇచ్చాడు. పాపాలు, మలినాలు, అజ్ఞానం. పాపము, మలినము, అజ్ఞానం. పాపము, మలినము, అజ్ఞానం అన్ని ఆత్మకు తాత్కాలికమైన మాయ మేఘాలు మాత్రమే. వెళ్ళిపోతుంది. ఒక్కసారి రాజయోగం చేయండి, యోగం చేయండి, ఆ మేఘాలు జరిగిపోతుంది. ఆత్మ యొక్క ఒరిజినల్ గుణాలు మీకు అనుభూతిలోకి వస్తాయి. ఆత్మస్వరూపం ఎల్లప్పుడూ పవిత్రమే. ఆత్మస్వరూపం ఎల్లప్పుడూ పవిత్రమే. నిత్య శుద్ధో. నిత్య శుద్ధో అంటే పవిత్రం. మూడవది నిత్య బుద్ధో అన్నాడు. బుద్ధి. ఆత్మలో ఎల్లప్పుడూ జ్ఞాన స్వరూప చైతన్యము ఉన్నది. జ్ఞాన స్వరూప చైతన్యం అంటే జ్ఞానం ఆధారిత, అజ్ఞానం ఆధారిత కాదు, అంధవిశ్వాసం ఆధారిత కాదు. బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, దేనిని మనం తెలుసుకోవాలి, దేనిని విడిచిపెట్టాలి, ఇవన్నీ దాని కొరకే భగవంతుడు మనకు బుద్ధినిచ్చాడు కదా. 84 లక్షల జీవరాశులలో మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు కదండి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మలో ఎల్లప్పుడూ జ్ఞాన స్వరూప చైతన్యం ఉన్నది. భావము అజ్ఞానం అనేది కేవలము మాయా ముసుగు. అజ్ఞానం అంటే ఆ ముసుగు తీసేయాలి. దేహభ్రాంతి, దేహాభిమానం అనే ముసుగు తీసేసి ఆత్మాభిమాన స్థితికి రావాలి. నేను ఒక ఆత్మని. దాన్ని ఏమంటాడు? దేహ అంటే దేహము, దేహి అంటే సంస్కృతంలో ఆత్మ. దేహ, దేహి, దేహాభిమానము, దేహి అభిమానము. జ్ఞానము ఆత్మలో సహజ సిద్ధంగా ఉంది. ఇక్కడ జ్ఞానం ఆత్మలో సహజ సిద్ధంగా ఉంది అంటే అర్థం ఏమిటి? ఎప్పుడైతే మీరు ఆత్మిక స్థితిలోకి రావడానికి అభ్యాసం చేస్తూ 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 ఆత్మ యొక్క ఉనికిని మీరు కనిపెడతారో, ఆత్మ యొక్క అస్తిత్వంలో లీనమై ఉంటారో,
ఆత్మానుభూతి పొందుతారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ జ్ఞానం అనేది స్పష్టమవుతుంది. ఇది ఆధ్యాత్మిక జగత్తు, నేను ఒక ఆత్మని, ఆత్మ శరీరపు యజమాని, ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రము, కేవలం శరీర పెట్టి మాత్రమే, ఇది వినాశి. ఈ జన్మ జన్మలు ఈ విధంగా శరీరాలు మార్చుకుంటూ కాలచక్రం తాను ఆ శరీరానికి తల్లి తండ్రి ఉన్నట్టే ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు, వాడే పరమాత్మ. ఇవన్నీ మనకు ఊరికి కేవలం నోటి ద్వారా త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ అనుకుంటే వస్తుంది మీరు. అది జ్ఞానం ఆత్మలో సహజ సిద్ధంగా ఉంది. జ్ఞాన మార్గము అంటే చూడండి, జ్ఞాన మార్గం అంటే ఏమిటో నిర్వచిస్తున్నారు. అంటే ఆత్మలో దాగి ఉన్న జ్ఞాన చైతన్యాన్ని మేల్కొలపడం అంట. ఆత్మలో దాగి ఉంది, జ్ఞానం దాగి ఉంది. మీరు ఆత్మ అనుకుంటేనే, ఇప్పుడు మీరు వజ్రాన్ని పోగొట్టుకున్నారు, వజ్రాన్ని పోగొట్టుకుని పెట్టితో జీవించేస్తున్నారు. ఎప్పుడైతే మీకు వజ్రం దొరికింది అనుకోండి, ఎంత ఖుషి అవుతారండి. అదేమో 5 లక్షల రూపాయలు వజ్రము, ఇది 5,000 రూపాయలు పెట్టి ఆ వజ్రాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోయారు. పెట్టే వజ్రం అనుకుంటున్నారు, కాదు కదా. ఎప్పుడైతే మళ్ళీ పోయిన వస్తువు దొరికింది అనుకోండి, ఆ ఏదైతే ఆనందాన్ని మీరు పొందుతారో ఆ ఆనందాన్ని చైతన్యం, ఆంతరిక చైతన్యము మీకు అటువంటి అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని, అద్వితీయమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. జ్ఞాన మార్గం అంటే ఆత్మలో దాగి ఉన్న జ్ఞాన చైతన్యాన్ని మేల్కొల్పడము. ఇది నారాయణ ఉపనిషత్తు 4వ మంత్రం. నిత్య నిర్మల అన్నాడు. నిర్మల అంటే మలినం లేనటువంటి నిర్మలత్వము అంటే ఏంటంటే మలినం అనేది అంటే ఆత్మ శుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది, దివ్య గుణాలతో ఉందన్నమాట. ఆత్మ ఎల్లప్పుడూ మలినత లేని స్వచ్ఛ స్వరూపము. ఆత్మ ఎల్లప్పుడూ మలినత లేని స్వచ్ఛ స్వరూపము. భావం ఏంటండి? మలినత అంటే ఏమిటన్నాడు మనం వివరించాడు. మలినత అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార. ఈ 5 కూడా పంచవికారాలు, పచ్చి వికారాలుగానే శాస్త్రాల్లో బోధించారు. కానీ ఏ ఒక్క శాస్త్రంలో కూడా ఈ వికారాలన్నీ వికారాలు కాదు, ఇవి మనుషులు వర్తమాన మనుషుల్లో జీవితంలో ఆచరించడం కోసం పెట్టినటువంటి ఈ యొక్క నిధి ఖజానా అని ఎక్కడైనా చెప్పారు ఎవరన్నా? అంటే ఉన్నది ఉన్నట్టుగా, కాలింగ్ ఎ స్పేడ్ అంటారు చూసారా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే ఇట్లాగే ఉంటుంది. అందుకనే సత్యము, ట్రూత్ ఈజ్ బిట్టర్ అన్నాడు. సత్యము చేదుగా ఉంటుంది, కానీ చివరికి గెలిచేది ఏంటి? చివరికి సత్యమే గెలుస్తుంది. సత్యం సత్యమేవ జయతే. సత్యం శివం సుందరం. సత్యములోనే శివుడు దొరుకుతాడు. శివుడు అంటే ఈశ్వరుడు దొరుకుతాడు. అప్పుడు ఏమిటి? ఈశ్వరుడు సుందరుడు కదా, మనం కూడా సుందరంగా తయారు చేస్తాడు. సదా సౌందర్యంతో ఉంటాం అన్నమాట. నిత్య నిర్మల అంటే ఏమన్నాడు? ఆత్మ ఎల్లప్పుడూ మలినత లేని స్వచ్ఛ స్వరూపము. మలినత అంటే కామ, క్రోధ, లోభము, అహంకారము. మలినత తాత్కాలికము, కానీ ఆత్మ యొక్క స్వరూపము దివ్యమైన స్వచ్ఛత. నిత్య సుఖ. నిత్య సుఖ అంటే ఏమన్నాడండి? ఆత్మ యొక్క సహజ స్థితి శాశ్వత ఆనందము. సుఖం అంటే ఇక్కడ ఆత్మ యొక్క సుఖాన్ని ఆనందం అంటారు. శరీరము ద్వారా పొందే సుఖాన్ని హ్యాపీనెస్ అంటారు. దాన్ని ఆనందం అంటారు, బ్లిస్ అంటారు. బ్లిస్ అంటే ఏంటి? అది ఆత్మ ద్వారా పొందేటువంటి ఒక అతీంద్రియ సుఖం అంటారు సార్, దాన్ని అనమాట. అది ఇంద్రియాతీతమైనటువంటి సుఖము. అందుకని ఆనందానికి వ్యతిరేక పదం లేదని ఎన్నిసార్లు చెప్పుకున్నామండి. ఆత్మానందము, నిత్యానందం, బ్రహ్మానందం, మహదానందము, సత్యానందము, పూర్ణానందము. అర్థమైందండి? ఇవన్నీ అందులోకి వస్తాయి. భాష్య భావం ఏం చెప్పారండి? బాహ్య సుఖాలు తాత్కాలికము. బాహ్య సుఖాలు తాత్కాలికము, కానీ ఆత్మలో ఆనందము శాశ్వతము, నిరుపమానము. నిరుపమానం అంటే అసలు ఏమి, ఎక్కడా కూడా మనం దాన్ని కంపేర్ చేయలేమన్నమాట. ఆత్మ అనుభవం అంటే శాంతి, ఆనంద స్థితి యొక్క అనుభవము. ఆత్మానుభవం అంటాం కదా, అంటే మీరు శాంతిగా ఉండాలి. ఆత్మానుభవం మీద హెచ్చరించుకుంటూ ఊగిపోయి గట్టిగా అరుచుకున్నారనుకోండి, మీరేం ఆత్మానుభవం చేస్తున్నారు? మీరేం చేయకుండా ఇతరులకు ఆత్మానుభవం, జ్ఞానం చెప్తున్నారనమాట. ఆత్మానుభవం అంటేనే శాంతిగా, ఆనందంగా, బ్రహ్మాండంగా, ఆంతరికంగా ఉంటూ, హర్షిత ముఖంగా ఉంటూ ఆ విధంగా మీరు అనుభవం చేసుకుంటూ ఆ విషయాన్ని అందరికీ చెప్పడం. నిత్య సుఖ అయిపోయింది. నిత్య స్వరూప. నిత్య స్వరూప అంటే ఏంటండి? ఆత్మ తన స్వరూపములోనే నిత్యంగా ఉంటుంది.
అంటే ఎప్పుడు ఆత్మిక స్థితిలోనే ఉండడానికి కోరుకుంటుంది అది. మీరు ఒక్కసారి స్టార్టింగ్ ట్రబులే మీకు ఇందులో. స్టార్టింగ్ లో కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ మొదలు పెట్టారనుకోండి, ఒక్కసారి ఆ యొక్క ఆ స్వరూపంలోకి వచ్చేటువంటి అంత స్థితి వరకు చేరుకున్నారు. ఒక నెల రోజులో, 2 నెలల్లో, 3 నెలల్లో అనుకోండి. అప్పుడు జీవితం అంటే 1200 నెలలు, 36,500 రోజులు. అందులో తీయండి, ఒక 100 రోజులు తీయండి, ఒక సెంచరీ కొట్టండి. అప్పుడు ఎప్పుడైతే ఆత్మిక స్వరూపంలో వచ్చి ఆనందాన్ని పొందుతారో అప్పుడు అక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మిగతా ఏదో అది చూడాలి, ఇది చూడాలి, ఇది చూడాలి, ఇది చూడాలి, ఏ అవసరం, అవన్నీ తక్కువ 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 అనమాట. హిమాలయ పర్వతం ఎక్కినోడికి చిన్న చిన్న కొండలు ఎక్కారంటే ఎలా ఉంటుందని అలాగుంటుంది. మనం అది కూడా ఎప్పుడైతే ఆత్మానందం పొందితే హయ్యెస్ట్ హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అనమాట. ఆత్మ తన స్వరూపంలోని నిత్యంగా ఉంటుంది. దేహ మార్పులు దానిని మార్చలేవు. దేహంలో ఎన్నన్నా మార్చుకోవచ్చు, దేహాలను మార్చుకోవచ్చు, దేహానికి ఎన్ని వండర్ఫుల్ వస్త్రాలను వేయచ్చు, లేకుండా ఏదైనా చేయొచ్చు దేహాన్ని రకరకాలుగా. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం, ఇలా మార్పులు వస్తుంటాయి. కానీ ఆత్మ ఒరిజినల్ గానే సత్యస్వరూపము, నిత్య స్వరూపము. ఆత్మ భావం ఏంటంటే ఆత్మ యొక్క స్వరూపము శాంతి, పవిత్రత, జ్ఞానం అని 3 ఇచ్చాడండి. శాంతి, పవిత్రత, జ్ఞానం. ఇవి తాత్కాలిక గుణాలు కావు, స్వభావ సిద్ధమైనవి. తాత్కాలిక గుణాలు కావు, స్వభావ సిద్ధమైనవి. 6వది అయిపోయిందండి. 7వది నిత్య ఏకహ అన్నాడు. నిత్య ఏకహ అంటే ఏమిటంటే అర్థము, ఆత్మ అవిభాజ్యమైన చైతన్యము, అది విభిన్నమవ్వదు, దాని సారము ఒక్కటే. ఆత్మని 2 ఆత్మలుగా చేయొచ్చా? నైనం చిందంతి శస్త్రాలు. ఏ శస్త్రం చేత కూడా ఆత్మని విభజించలేవు, ఖండించలేవు. ఇండివిజిబుల్, ఇండిస్ట్రక్టిబుల్, ఇంపెరిషబుల్, ఇమ్మోర్టల్, ఎటర్నల్, ఆల్వేస్ ఎగ్జిస్టింగ్. ఇది మూల ధర్మాన్ని, మూల సత్యాన్ని విస్మరించకండి దయచేసి. ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది, ఆత్మ ఉనికే లేదు, ఇంకా అసలు ఏం ఉండదు, నేను కాలచక్రం బయటికి వెళ్ళిపోతాను, ఇంకా బ్రహ్మాండం ఏముండి కాలచక్రం బయటికి వెళ్తే మీకు అనుభవం కాదు. ఆత్మ ఒంటరిగా ఉన్న జడము కింద లెక్క. ఆత్మ చైతన్యాన్ని ఎప్పుడు అనుభవం చేస్తారు? శరీరం యొక్క సహాయం ఉంటేనే ఆ చైతన్యం అనుభవం అవుతుంది. ఆత్మ ఇండిపెండెంట్ గా కూడా అది జడం కింద లెక్క. శరీరం ఒక్కటే ఉండి ఆత్మ లేకుండా ఉంటే కూడా జడమే కదా. శరీరం ఏమవుతుంది? శవం అవుతుంది. శవానికి ఏమైనా ఉందా? ఇంట్రెస్ట్ ఉందా ఎవరికైనా శవం పక్కన పడుకుందామని? ఉండదు. ఎంతకాలం మన సొంత తల్లిదండ్రులే కావచ్చు, దగ్గర వాళ్ళు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తావు? తొందరగా తీసేద్దాం అనుకుంటావు, దాన్ని శవం పక్కన పడుకుందామని. ఎవరు అనుకోరు. మా పిల్లలే కదా, మా భార్య కదా, మా భర్తే కదా అనుకుంటారా? అనుకోరు. శరీరము నుండి ఆత్మ వెళ్ళిపోతే శవం ఏ విధంగా మనం ఆ విధంగా ఎటువంటి అనుభూతి లేకుండా ఉంటుందో, ఆత్మ కూడా శరీరము లేకుండా ఉంటే అదే విధంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చక్రం నుంచి బయటికి వెళ్ళిపోతాము, అసలు ఈ జనన మరణ చక్రం నుంచి ఉండము అంటే దానివల్ల ఉపయోగం లేదు. మీకు ఏం ఉపయోగం ఉంది? మీకు అనుభూతి ఉంటే కదా ఉపయోగం అని. మీకు ఉపయోగమా, ఉపయోగం లేదా, మంచిదా, చెడు అని ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మ శరీరం తోడైనప్పుడే. అందుకనే ప్రతి ఒక్కరూ జనన మరణ చక్రంలోకి రావాలని కోరుకోవాలి. జనన మరణ చక్రంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? శ్రేష్టమైనటువంటి జన్మ పొందాలని కోరుకోవాలి. సత్యయుగంలో జన్మ పొందాలని కోరుకోవాలి. త్రేతాయుగంలో జన్మ పొందాలని కోరుకోవాలి. అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ నేను కలియుగం ఎండింగ్ లో అడుక్కునేవాడిగానో, కాళ్ళు లేకుండా కబోదిగానో, గుడ్డివాడిగానో పుట్టి ఆ విధంగా రోడ్డు మీద అడుక్కుంటూ ఉండే అటువంటి కొన్ని కోట్ల జన్మలు ఉన్నాయి కదండి. కోట్ల వస్త్రాలు ఉన్నాయి కదా. ఆ వస్త్రం బై ఛాన్స్ మనకు వస్తే అర్థమైందండి. అందువల్ల శ్రేష్ఠ జన్మ, శుద్ధ జన్మ, మంచిగా జ్ఞాన స్ఫూరిత జన్మని, మంచి జన్మని ఆత్మిక స్వరూపంలో జీవించాలి. సత్య త్రేతాయుగాల్లో ఉండేటువంటి ఆ 33 కోట్ల జన్మలలో అందులోకి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. అది మన లక్ష్యం అవ్వాలండి. గుర్తుపెట్టుకోండి. జనన జన్మ జన జన్మ చక్రం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం, బ్రహ్మాండంగా ఉన్నామని. బ్రహ్మాండంగా లేరు, మీరు అధోగతి పాలవుతున్నారు. ఏమన్నాడు? అందుకని ఆత్మ నిత్య ఏక, ఆత్మ అవిభాజ్యమైన చైతన్యము, అది విభిన్నం అవ్వదు, దాని సారం ఒక్కటే. ఆత్మ ఏకత్వ చైతన్యము. ఏకత్వ చైతన్యం, ఆత్మ ఒక్కటే. ప్రతి ఒక్క మనిషిలో ఒకటే ఆత్మ, 2 ఆత్మలు ఉండదండి. ప్రతి ఒక్క మనిషిలో ఒకటే ఆత్మ. ఏకత్వ చైతన్యము. దేహాలు వేరు వేరు అయినా ఆత్మతత్వము ఒక్కటే. ఆత్మతత్వం ఏంటి? పవిత్రత. ఆత్మతత్వం ఏంటి? ఆనందము. ఆత్మతత్వం శాంతి. ఆత్మతత్వం జ్ఞాన స్వరూపము. 8వది నిత్యబోధ. నిత్యబోధ. ఆత్మ ఎల్లప్పుడూ చైతన్యమయుడు. చూసారా? నిత్యబోధ, నిత్యము కూడా మనకి పాఠం చెప్తూ ఉంటుందన్నమాట.
నిత్యము చెప్తుంటుంది. అందుకని నిరంతరం అని సదా సతతము నిత్యం అని పదాలు ఎందుకు వచ్చాయి? గీతని ఆధ్యాత్మిక దృష్టికోణం అర్థం చేసుకున్నప్పుడే అది. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం, నిత్యము అని వచ్చింది. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. నిత్యము 2 సార్లు వచ్చింది, సతతం ఒకసారి వచ్చింది. అర్థమైందండి? ఈ నిత్యము సదా సతతం 26 శ్లోకాల్లో ఉన్నాయి. ఆత్మ ఎల్లప్పుడూ చైతన్యమయుడు, అవగాహన లేక అవగాహన గలవాడు. అర్థమైంది? నిద్రలో ఉన్న, జన్మాంతరాల్లో ఉన్న చైతన్యం ఎప్పుడు కూడా నశించదు, అవినాశి. 9వది ఆఖరిదండి. స ఏష నిత్య ఆత్మా నిత్యానంద నిత్యముక్త. ఒకటే పంక్తి అనమాట. స ఏష నిత్య ఆత్మా నిత్యానంద నిత్యముక్త అన్నాడు. దాని మీనింగ్ చూద్దామండి. ఆత్మ నిత్యమైన ఆనంద స్వరూపుడు, ఎప్పటికీ విముక్తుడు, బంధన ఎప్పటికీ విముక్తుడు. అంటే ఇండిపెండెంట్ గా దాన్ని మనం అటువంటి స్థితికి చేరుకోగలిగితే విముక్త స్థితి అంటే స్వతంత్రంగా ఆత్మ ఏ విధంగా ఉన్నది ఆ విధంగానండి. సత్య త్రేతాయుగాల్లో ఆ విధంగా ఉంటారు అందరూ కూడా. అందుకని దేవీ దేవతలు అన్నారు అక్కడ. 33 కోట్ల దేవీ దేవతలు ఉడికిని అన్నారండి. ఆ విధంగా ఆత్మిక స్థితి, ఆత్మ యొక్క ఉనికిలోనే స్వతంత్రంగా ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు అనుభవం చేసుకుంటూ ఈ శరీరానికి ఇంద్రియాలు అవసరమైనప్పుడు వాడుకుంటారు, అంతే. ఆత్మ నిత్యమైన ఆనంద స్వరూపుడు, ఎప్పటికీ విముక్తుడు. బంధనాలు కేవలము మాయామయ అనుభవము. బంధనం అనుకుంటున్నాం అంటే ఇవన్నీ దేహభ్రాంతిలో వచ్చి ఆత్మ యొక్క ఉనికిని మర్చిపోయి దైహికంగా ఇదే జీవితం అనుకున్నప్పుడు బంధనాల్లో వస్తున్నారు, ఆత్మను కుళ్ళబెట్టుకుంటున్నారు. ఆత్మకు సంస్కారాలు తమ ప్రధానంగా ఆ విధంగా చెందడానికి అది కారణం అనమాట. భావం ఏంటండి? బంధము అనేది తాత్కాలిక అజ్ఞానం మాత్రమే. ఈ బంధం అయిపోయింది, ఇంకా నేనేం చేయలేను కాదు. ఇది ఆత్మ శరీరముతో జతపడిచి 84 జన్మలు తీసుకుంది. అందులో 21 జన్మలు బ్రహ్మాండంగా గడిపింది. తర్వాత 63 జన్మలు ఈ విధంగా ఆత్మ శరీరం అతుక్కుని ఉంది. ఇప్పుడు తొలగించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇది తాత్కాలికంగా అతుక్కుపోయింది. పర్మనెంట్ గా ఆత్మలో ఉన్న గుణాలను ఏమి పాడు చేయలేదు. ఆ గుణాలు, ఆ వజ్రాలు అలాగే ఉన్నాయి. ఒక్కసారి ఈ పైన ఉన్న లేయర్స్ ని మీరు కాల్చండి, యోగ అగ్ని ద్వారా, జ్ఞాన అగ్ని ద్వారా తీయండి, అప్పుడు ఆ గుణాలు అనుభవంలోకి వస్తాయి అంటున్నాడు. ఆత్మస్వరూపం శాశ్వత విముక్తి. మాయ మనస్సు ద్వారా బంధిస్తుంది. మాయ మనస్సు అనేటువంటి అనమాట, బంధిస్తుంది. యోగ స్మరణ ద్వారా, విముక్తి కూడా చెప్తున్నాడు. యోగ స్మరణ ద్వారా ఆత్మ తన నిత్య ముక్త స్థితిని పునః అనుభవం చేస్తుంది. మళ్ళీ చదువుతాను. యోగ స్మరణ ద్వారా, యోగ స్మరణ అంటే పరమాత్మ యొక్క స్మృతి, ఆత్మిక స్థితి, పరమాత్మిక స్మృతి. అదే రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మ తన నిత్య ముక్త స్థితిని పునః అనుభవం చేస్తుంది. ఇప్పుడు సారాంశం అండి, ఇది సారాంశంలోకి వస్తున్నాము. సారం జాగ్రత్తగా వినండి. ఆత్మ నిత్య శుద్ధుడు. ఇప్పుడు మీకు అంతా ఇప్పటికే చెప్పాను కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, జాగ్రత్తగా వినండి. ఆత్మ నిత్య శుద్ధుడు అంటే నిత్యమైన చైతన్య జ్యోతి. అది ఎల్లప్పుడూ పవిత్రము, జ్ఞానమయము, ఆనందమయము. ఆత్మ ఎప్పటికీ స్వతంత్రుడు. దేహము, జన్మ, మరణము, దేహ సంబంధాలు ఇవన్నీ కూడా తాత్కాలిక అనుభవాలు మాత్రమే. ఆత్మస్వరూపము శాశ్వత శాంతి, పవిత్రత, జ్ఞానము మరియు ఆనందము. అర్థమైందండి? సో ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మనం ఈ ఎపిసోడ్ లో ఈ యొక్క ఉపనిషత్తు, నారాయణ ఉపనిషత్తు మంత్రము 4 మాత్రం చర్చించుకున్నామండి. తదుపరి ఎపిసోడ్ లో మనము కాలచక్రములో ఆత్మ ఈ విధంగా పరిభ్రమిస్తుంది, పునర్జన్మ రహితం అనేది అది కరెక్ట్ కాదు, ఆత్మ ఖచ్చితంగా జనన మరణ చక్రంలో పరిభ్రమించవలసినదే అని నిరూపించేటువంటి మరొక అద్భుతమైన శ్లోకము. అదేవిధంగా వీలైనంత వరకు ఉపనిషత్తులో మరొక మంత్రాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. అదేవిధంగా యక్ష ప్రశ్నల్లో 2వ ప్రశ్న మనము తదుపరి ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.